హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. కస్టమర్ని ఇందాక తీసుకెళ్ళిపోయి 2 o'clock కల్లా ఇంటికాడ దింపేశాను. ఇంటికాడ కస్టమర్ని కరెక్ట్గా దింపే టైంకి పంచర్ పడింది, చెప్పా కదా. సరే అని చెప్పి ఇంటికెళ్ళి భోంచేసి స్టెప్ని వేసాను. ఇంటికెళ్ళి భోంచేసి సరే టైం అయింది కదా ఇంకా చాలా అని చెప్పి లాగిన్ అవుదాం ఓలో ఊబర్ ర్యాపిడో అని చెప్పి టైర్ పంచర్ వేయించా. కంకిపాడు వచ్చి కంకిపాడులో టైర్ పంచర్ వేపిస్తే యాక్చువల్గా ఒక టైర్కి ఒక పంచర్కి ఏంటంటే ఒక పంచర్ వేస్తే సరిపోతుంది. ఐ మీన్ ఒక థ్రెడ్ది, దీనికి ఒక థ్రెడ్ వేసి నాకలేదనమాట. చాలా పెద్ద హోల్ పడిపోయింది. పంచర్ అతను ఏమన్నాడంటే 2 పంచర్లు కలిపేద్దాం అన్నాడు. ఓకే కరెక్ట్గా ఉంటుంది అంటే వేద్దామని చెప్పా. సరే అని 2 కలిపేసాడు అనమాట. సెట్ అయింది టైరు. ఇంకా తర్వాత అదే టైరు వేసాను బండికి, స్టెప్ని తీసేసి. బాగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. 70% ఉంటుంది. అసలు అంత సడన్గా పంచర్ పడేసరికి షాక్ అయ్యాయి అనమాట. ఓకే అని చెప్పి లాగిన్ అవుదాం అనుకుంటే మా ఊర్లో వేరే కస్టమర్ కాల్ చేసి 5కి స్టార్ట్ అయ్యి విజయవాడ వెళ్దాం హాస్పిటల్కి అని చెప్పి అప్ అండ్ డౌన్ ఇది. ఇప్పుడేమో ప్రజెంట్ ఇది పడమట ఏరియాలో ఉన్న కస్టమర్ తీసుకొచ్చా. కస్టమర్ పైకి వెళ్ళారు. బట్ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల ఇలా కనపడుతుంది, కానీ బండి అయితే ఇట్లా ఉండదులేండి. కంగారు పడి మాకండి. హ్యాడర్స్ అందరూ మళ్ళీ తిట్టుకుంటే ఈసారి ఏమైద్దాం. పంచర్తో అయితే పర్లేదు, ఇంకేదన్నా అయితేనే ప్రాబ్లం. అందుకే నాకు అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ రాదు యూట్యూబ్లో ఏమన్నా అప్లోడ్ చేద్దామంటే. ఏదో కొంచెం పర్లేదు అనుకున్నది అప్లోడ్ చేస్తా. ఐ మీన్ అంటే డైలీ తిరిగేది అప్లోడ్ చేయను అనమాట. మామూలుగా రోజు అప్లోడ్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకెంతకు మించి ఏం చెప్పలేము అనమాట. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ చేయకపోయినా మాత్రం తిట్టుకోమాకండి. థ్యాంక్ యూ.